రెండు పద్ధతులు మనకు వద్దంటే దేవుడి నువ్వు ఎలాగో ఆశ్రయించబడతావు. దాన్ని అందరిని బట్టి 2026లో పాపులేషన్ కౌంటింగ్ వస్తుంది. దయచేసి ఈసారి ఇండియన్ క్రిస్టియన్ అందరూ కూడా నేను ఇండియన్ క్రిస్టియన్ చెప్పండి. ఒకసారి వాళ్ళ ఫిగర్స్ లో కానీ పాపులేషన్ లో ఈ క్రైస్తవులు నిజ క్రైస్తవులుగా దేవుని ఒప్పుకున్న అందరూ నీతి కలిగి వారి క్రైస్తవులను ఒప్పుకొని ఎప్పుడైతే నీకు మేజర్ ఫిగర్ కనపడతాయి ఇండియా చట్టాలన్నీ మార్చబడతాయండి. హల్లెలూయా. ఇండియా చట్టాలు మార్చబడతాయి ఎప్పుడైతే నీకు ఆ పాపులేషన్ రికార్డ్స్ చూసారో ఈ నాయకులందరూ కూడా బెంబేలెత్తిపోతారు. ఎందుకంటే దేవుని చాలా మంది అంగీకరిస్తున్నారు, ఒప్పుకోవట్లేదు. వారు వాళ్ళ నా దేవుడు ఈ దేవుడని ఒప్పుకోవట్లేదు. అందరిని బట్టి మనం నీతి కలిగి ఉండడం దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చూద్దాండి. యెహోవా నీ తీర్పులు మార్గంలో నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. మా ప్రాణం నీ నామమున స్మరణ ఆశించుచున్నది. హల్లెలూయా. దేవుడి తీర్పుల మార్గంలో వస్తాడట. నిన్ను నన్ను ఊరికే ఈ ఒక నిత్య జీవంలో తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా లేడు కదని నీకు నాకు తీర్పు అనేది ఒకటి ఉంటుంది. నీ పరలోక రాజ్యంలో వెళ్ళేటప్పుడు నువ్వు నీ జీవితం మీద లేదా నీ యొక్క ఆత్మీయ జీవితం మీద తీర్పు ఖచ్చితంగా చేస్తాడు. చేసిన తర్వాత మాత్రమే ఆయన మనల్ని ఆ రాజ్యంలోకి తీసుకుని వెళ్తాడు. ఆ యూదా ప్రజలు కూడా వారు చేసిన తప్పులకి వారు చేసినటువంటి అన్య దేవతలకి వెంబడించి లేదా దేవుని మర్చిపోయి వారి యొక్క సొంత జీవితంలో మునిగిపోయినప్పుడు కూడా వాళ్ళు దేవుడి చేత మొత్తపడ్డారు. మొత్తపడిన తర్వాత మాత్రమే వాళ్ళు మళ్ళా వారిని దేవుడు మళ్ళీ ప్రేమించడం మనం చూస్తాం. నా జీవితంలో కూడా మనం తీర్పు ఎదుర్కోవాలి. దేవుడు మనల్ని దాసుడిగా ఉంచలేదు అంటే కుమారుడిగా మాట్లాడుతున్నాడు. ఇక తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు బయటికి వెళ్ళి చెడు వ్యాపారం చేసి పాడైపోయినప్పుడు తన తండ్రి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ప్రశస్తమైన వస్త్రం ధరించి ఉంగరం తొడిగి చెప్పులు వేసి పెద్ద విద్యగా చేసినట్టు మనం చూస్తాం. అది ఒక దాసుడు అలా చేస్తే చేయలేం. కానీ దేవుడు కూడా మన కుమారులుగా పెట్టుకున్నాడు. ఆ కుమారుడు మనం తప్పిపోయినప్పటికీ కూడా దేవుడిని ప్రేమిస్తాడు. నీకు తీర్పు తీర్చడు. కానీ నీ యొక్క జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటే ఆయన ఖచ్చితంగా నేను ఈ నిత్య జీవితాన్ని తీసుకెళ్తానని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ అంత మాత్రం కాదంటే నీ ప్రాణము నీ నామమును స్మరణకు ఆశించుతున్నదండి. నీ ప్రాణం అట అన్నిసార్లు అనేక సందర్భాల్లో నువ్వు చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నా దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఆయన మీద ఆధారపడిన దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నా ప్రాణం నీ నామమును స్మరణను ఆశించుతున్నది. నీ ప్రాణం నా ప్రాణం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి ఎల్లవేళలా ఆయన్నే మనం స్తుతించమని ఆయన కొనియాడమని పేతురు మహాశయుడు చెప్తూ ఉంటాడు. ఒకప్పుడైతే మనం చీకట్లో ఉన్నాము, ఇప్పుడైతే మనం వెలుగులోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే నిన్ను వెలుగులోకి తీసుకొచ్చిన దేవుడిని అనుదినం స్తుతులతో స్తుతించమని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చూద్దాము. రాత్రి వేళ నా ప్రాణం నేను ఆశించుతున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నేను ఆశించుతున్నది. నీ తీర్పులు లోకంలోకి రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు. కాబట్టి ఆయనకు ప్రాణం అత ఏం ఆశిస్తుంది? రాత్రిలో నా ప్రాణం ఆశిస్తున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నేను ఆశించుతున్నది. దేవుడి యొక్క ఆత్మ నిన్ను బాగు చేయాలని, నన్ను బాగు పెట్టాలని, నీ యొక్క తప్పిపోయినటువంటి మనల్ని మన జీవితాలు బాగు చేయాలని ఆశపడుతుందండి. మనం కూడా అనేక సందర్భాల్లో ఏ సమయంలో అయినా సరే నేను ఒకటి అడుగుతాను, ఈ రాత్రి మనం పడుకునేటప్పుడు మార్నింగ్ ఏం కూర చేద్దామని పడుకున్నావా? ఈ రోజు రాత్రి దేవుడు ఒకవేళ రాకడ వస్తుందా? ఎప్పుడైనా ఈ 41 సంవత్సరం నేనైతే ఎప్పుడు ఆలోచించలేదు. ఇవాళ రాత్రి దేవుడు వచ్చి తీసుకెళ్తాడేమో, ఇవాళ రాత్రి దేవుడు యొక్క రెండవ రాకడ వస్తుంది, నేను ఎప్పుడు ఆలోచించలేదు. రోజు మన నిరీక్షణ అదే కలిగి ఉన్నాం. కానీ మనం ఎప్పుడు కూడా దేవుడు రాకడ వస్తుంది అని ఎప్పుడు మనం రమ్మని అడగలేదు, కోరలేదు. రేపు ఉదయం ఏ కూర ఉండాలి, రేపు ఉదయం నీళ్ళకి ఆఫీస్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం తప్ప దేవుడు ఏమాట్లాడతాడంటే మన నిరీక్షణ అది కాదండి. మన నిరీక్షణ అది కాదు, మన సిద్ధపాటు కూడా అది కాదు. దేవుని రాకడ కోసం మనం ఎదురు చూసే వారికి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో ప్రజలు కూడా అట్రీతిగానే వారు బాధలు పడుతున్నారు, కష్టపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దేవుడు వారి మీద శ్రమలకి యాక్సెప్ట్ చేశాడు సాతాన్ని. ఆ చుట్టూ ఉన్న ప్రజలు వారి దేశాన్ని నాశనం చేస్తున్నారు, వారి జీవితాలు నాశనం చేస్తున్నారు, వారి స్త్రీలను పాడు చేస్తున్నారు. అప్పుడైతే వారు అంటున్నారట, దేవా నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడైతే నన్ను కరుణిస్తావు, మా జీవితాలు ఎప్పుడు బాగు చేస్తావు, మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు? ఏంటి ఆ కష్టాలు ఉన్నారు కాబట్టి దేవుని కోసం ఎదురు చూస్తారు, నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. మనమైతే అలా లేము. కానీ మనం ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏమి సుఖిద్దామా అని చెప్పి మనం ఎదురు చూస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో మనకు మనం అనాలిసిస్ చేసుకోవాలండి. నేను చెప్పిన ఏ ఎగ్జాంపుల్ కూడా ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. నా జీవితంలో నేను చేసేవి నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. దయచేసి మీరు ఎవరు దాన్ని రాంగ్ వేలో తీసుకోవద్దని నేను మనం చేసుకున్నానండి. ఎందుకంటే ఇది భూమి మీద ఏ ఒక్కరునో నీతిమంతులుగా లేరంటే అందరూ పాపం చేసి దేవుని నుంచి అనుగ్రహం కోల్పోయి ఉన్నాం. కాబట్టి అందుకని మనకి దేవుడి నిత్య గ్రంథాన్ని మనకి ఇవ్వబడింది. ఎందుకంటే ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇట్స్ ఏ మిర్రర్ లాంటిది అనమాట. మనం చదువుతున్నప్పుడు మన పాపాలు అన్నీ కనబడుతుంటాయి. మనం ఒక లోపల రిసీవ్ చేసుకుంటూ చదువుతున్నప్పుడు మనలో ఉన్న పాపం బైబిల్లో కనబడుతూ ఉంటుంది. ఏమంటే దీన్ని చదువుతున్నప్పుడు మాత్రమే నీ నా ప్రవర్తనని, నీ నా ఉద్దేశాలని,
ఈయన జీవితాలని కడిగేసుకోవచ్చు. ఎందుకంటే అది ఒక క్లెన్సింగ్ చేస్తుంది. నాకు పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆ యొక్క పుస్తకం నిన్ను నన్ను పవిత్రపరుస్తుంది. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు ఒక పడిపోయిన జీవితంలో పడిపోయినప్పుడు నీతిమంతులట వెంటనే ఆ సమయంలో కూడా ఏంటి రెండోసారి దేవుడు వాళ్ళు ప్రేమించడానికి వచ్చినప్పుడు కూడా, వాళ్ళ శ్రమ నుంచి విడిపించడానికి వచ్చినప్పుడు కూడా దేవుడికి గద్దెకు లోబడి నీతిమంతులట తిరిగి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా అవుతున్నారు, రక్షణ ధరించుకున్నారు, ఆయన గొప్ప పట్టణం చేరడానికి వారు నీతి కలిగి జీవిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది ఉంటారు ఎప్పుడు కూడా వారి దేవుని యొక్క ఆ మహత్యాన్ని చూడలేకపోతున్నారు, దేవుని యొక్క నీతిని వెతకలేకపోతున్నారు, కానీ వారి మరలా పాపమే చేస్తున్నాడు. 10వ అధ్యాయంలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. దుష్టులకు దయచూపులను వారు నీతిని నేర్చుకున్నారు, వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యం ఆలోచింపక అన్యాయం చేయుదురు. దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. అనేక సార్లు వారు మొక్కబడ్డారు, కష్టాల్లో ఉన్నారు, వారి చేత అనేక మంది చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు, దేశాలు వారి ప్రాంతాల మీద, వారి జీవితాల మీద బాధ కలిగించారు. ఎందుకంటే దేవుని యొక్క ఎవరైతే దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారో దేవుడు మరలా వాళ్ళ పిల్లల తన దారిలో తీసుకోవాలని యాక్సెప్ట్ చేసిన శ్రమలను దేవుడు కరుణించాడండి. కొంతమంది బాధపడతారు, రాత్రులు పగలు యెహోవాను ఆశ్రయిస్తూ మమ్మల్ని విడిపించరా దేవుడు అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారి తట్టు చూశాడు, వారి ప్రార్థనలు మొర ఆలకించినప్పుడు దేవుడు వారిని మేలు చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆయన దుష్టులు ఏం చేస్తున్నారంటే దేవుని గద్దెప్పుకి లోపట్లేదు, కానీ ఎంతసేపు కూడా మరి తిరిగి కుక్క తన వాంతి తిరిగినట్టుగా వాళ్ళు ఎన్నిసార్లు గద్దించిన లోపడిన వాడు ఏమవుతాడండి తప్పక మరణిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు అనేక సార్లు దేవుడు భయపడుతున్నాడు, దేవుడి ద్వారా నువ్వు గద్దించబడుతున్నావు, నీ పాపం ఇది అని ముఖ్యసుడిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పాపాన్ని కరెక్ట్ చేసుకోవట్లేదు, కానీ ఆ పాపాన్ని దాచిపెట్టుకున్నావండి. అధికంగా దాచిపెట్టి వాడు ఏమవుతాడండి వర్ధిల్లుడు, కానీ వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క ఒప్పుకొని ప్రత్యేకపడినాడు ఖచ్చితంగా వర్ధిల్లుతాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నా జీవితంలో అలా ఉండకుండా మన పాపాలను ఒప్పుకోమని, అంటే నీ జీవితంలో దేవునికి మాత్రం ప్రయారిటీ ఇవ్వమని, నీ ఆశ్రయంగా యుగోవయ్య దేవుడు మాట యుగములు కూడా ఆయన నీ ఆశ్రయంగా ఉండమని దేవుడు మాట్లాడుతుంది. ఈ భూమి మీద మనం బ్రతికేది 60-70 సంవత్సరాలు అయిన తర్వాత పరలోక రాజ్యంలో వెళ్తా ఉంటాం, కానీ ఈ మధ్యలో కూడా యేసుక్రీస్తు 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుందండి. అంటే ఇక నేను 60 సంవత్సరాలు బతికితే యేసుక్రీస్తు వారి పరిపాలన 1000 సంవత్సరాలు, అంటే 1060 సంవత్సరాలు బ్రతికిన తర్వాత నా తండ్రి దేవుని చేరుకుని అక్కడ మనం పరిశుద్ధాత్మతో ఆకలి దప్పులేని రాజ్యంలో చేరుతాం. అలా చేరాలంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే పాడైపోయి మళ్ళీ దేవునితో తిరిగారో, నువ్వు నేను ఈ రోజు అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు ఎనాలిసిస్ చేసుకుని మనం పరిశుభ్రపరచుకొని దేవుని యందు నిలకడగలిగి దేవుని యొక్క ఆజ్ఞను లోబడి ఆయనే ఆశ్రయం చేసుకుని ఉండగలమని ఈ చిన్న అవకాశం ఇచ్చిన పాస్టర్ తెలియజేస్తున్నాం. చక్కని మాటలు మనం విన్నామండి. యెషయా గ్రంథం నుంచి మరి తెలియజేసే మాటలు ఇశ్రాయేలు ప్రజలు మరి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు